విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. ఎందుకంటే మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈహెచ్ఎస్ ట్రస్ట్ బోర్డు ద్వారా మనం ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. మనం పైసలు వేసుకొని మనం దాన్ని నడిపించుకుంటామని చెప్పినా కూడా ప్రభుత్వం మొండి వైఖరికి ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి లేటుగా చేస్తున్నటువంటి కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దాన్ని కూడా తక్షణమే ఈహెచ్ఎస్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి. అలాగే గత ప్రభుత్వం చేసినటువంటి కొన్ని తప్పుల వల్ల ఈ ప్రభుత్వం కూడా ఆ తప్పులు చేస్తూ ఉంది. అలా కాకుండా మనకు బకాయి పడ్డటువంటి బిల్లులను ప్రభుత్వం మనకు బకాయి పడ్డది, మనం ప్రభుత్వం దగ్గర ఏం అడుకుంటలేము. ఆ బకాయి ఉన్నటువంటి బిల్లులను దశల వారీగా కనీసం ఒకటేసారి ఏక మొత్తంలో కాకుండా దశల వారీగా మనకు నెలకు 2,000 కోట్ల చొప్పున ఆ యొక్క బిల్లులను వెంబటే మంజూరు చేయాలని ఈ టీజీఏసీ వరంగల్ జిల్లా పక్షాన కోరుతా ఉన్నాం. వర్ధిల్లాలి 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 విడుదల చేయాలి పెండింగ్ బిల్లులు వెంటనే, సిపిఎస్ విధానాన్ని వెంటనే, సిపిఎస్ విధానాన్ని వెంటనే, పిఆర్సీని వెంటనే, పెండింగ్ డిఏలను ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగ ఉపాధ్యాయ గెస్ట్ అధికార పెన్షనర్ల ఐక్యత, ఉద్యోగ ఉపాధ్యాయ గెస్ట్ అధికార పెన్షనర్ల ఐక్యత, టీజేసీ 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 ధన్యవాదాలన్నా. పెండింగ్ బిల్లు వెంటనే, సిపిఎస్ విధానాన్ని వెంటనే, సిపిఎస్ విధానాన్ని వెంటనే, బకాయి ఉన్న డిఏలను వెంటనే, బకాయి పడిన డిఏలను వెంటనే, బకాయి పడిన డిఏలను వెంటనే. మేడం ఎన్ని కిలోమీటర్లు